వెరీ గుడ్ మార్నింగ్. మీరు చూస్తున్న టీ న్యూస్. నేను కార్తిక్. హెడ్లైన్స్ చూద్దాం. అన్నదాతలకు బోనస్ ఇచ్చే దమ్ముందా? 2 లక్షల రుణమాఫీ తక్షణమే అమలు చేయాలని కేటీఆర్ డిమాండ్. కామారెడ్డి నుంచే బీఆర్ఎస్ జైత్ర యాత్ర. లోక్సభ ఎన్నికల్లో సత్తా చాటుదామన్న కేటీఆర్. బీఆర్ఎస్తో కలిసి ఎన్నికల్లో పోటీ. పొత్తుకు మాయావతి అనుమతిచ్చారని ఆర్ఎస్పీ క్లారిటీ. విపక్ష కూటమిలో ముసలం. బెంగాల్ బరిలో ఒంటరిగా పోటీ చేస్తున్న దీది. పట్టాలు తప్పిన విశాఖపట్నం భవానీపట్న ప్యాసింజర్. లోకో పైలట్ చాకచక్యంతో ప్రయాణికులు సురక్షితం. ట్రిబ్ నియామకాల్లో అక్రమాల పుట్టపగిలింది. రోజుకో కేటగిరీలో అవకతవకలు బయటపడుతున్నాయి. ఫిజికల్ డైరెక్టర్, లైబ్రేరియన్, జేఎల్ బోటనీ పోస్టుల్లో నోటిఫికేషన్కు విరుద్ధంగా వ్యవహరించారన్న విమర్శలు వెల్లువెత్తున్నాయి. తమకు దక్కాల్సిన పోస్టుల్లో అన్యాయం జరిగిందంటూ ఉద్యోగార్థులు ఆందోళనకు గురవుతున్నారు. లోపభూయిష్టంగా ఉన్న ఎంపిక ప్రక్రియ, నోటిఫికేషన్కు విరుద్ధంగా చేపట్టిన నియామకాలపై నిరుద్యోగులు న్యాయస్థానం మెట్లెక్కుతున్నారు. తెలంగాణ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ రిక్రూట్మెంట్ బోర్డు ఇటీవల చేసిన నియామకాల్లో జరిగిన అవకతవకలు తవ్విన కొద్దీ బయటపడుతున్నాయి. ఫిజికల్ డైరెక్టర్ పోస్టులను అనర్హులకు కట్టబెట్టారంటూ వివాదం మొదలవగా, తాజాగా లైబ్రేరియన్, జేఎల్ బోటనీ పోస్టులను నోటిఫికేషన్కు విరుద్ధంగా వ్యవహరించారన్న విమర్శలు మొదలయ్యాయి. దక్కాల్సిన పోస్టులో తమకు అన్యాయం జరిగిందంటూ ఉద్యోగార్థులు ఆందోళనకు గురవుతున్నారు. పోస్టుల వారీగా బాధితులు వరుసగా కోర్టు మెట్లు ఎక్కుతున్నారు. రానున్న ఎన్నికల్లో లబ్ధి కోసం హడావిడిగా నియామక పత్రాలు అందించిన సర్కార్ అక్రమాలు బయటపడుతున్నా నోరు మెదపటం లేదు. ఫిజికల్ డైరెక్టర్ పోస్టుల్లో అనర్హులు ఉన్నట్లు ఇప్పటికే గుర్తించగా, తాజాగా లైబ్రేరియన్ పోస్టులకు కూడా అనర్హులకు కట్టబెట్టారని తెలుస్తుంది. జేఎల్ పోస్టులను సైతం నోటిఫికేషన్కు విరుద్ధంగా భర్తీ చేశారని అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. నూట 60 బోటనీ జూనియర్ లెక్చరర్ పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన ట్రిబ్ బోటనీతో పాటు బయోటెక్నాలజీ, మైక్రోబయాలజీ, మెరైన్ బయాలజీ, బయోసైన్స్, మోడర్న్ బయాలజీ, ప్లాంట్ సైన్స్లో ఎంఎస్సీ చేసిన అభ్యర్థులు కూడా అర్హులేనని పేర్కొంది. ఆ మేరకు జేఎల్ పోస్టులకు 1:2 మెరిట్ జాబితాను విడుదల చేసింది. డెమోలకు, సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కు ఆహ్వానించింది. జేఎల్ బోటనీ పోస్టుకు సంబంధించి ఎంఎస్సీతో పాటు డిగ్రీలో కూడా బోటనీ చదివి ఉండాలని చెబుతూ పలువురు అభ్యర్థులను డెమోకు కూడా అనుమతించలేదు. నోటిఫికేషన్ కు విరుద్ధంగా ఆంధ్ర యూనివర్సిటీ నుంచి మైక్రోబయాలజీ చేసిన వారే జేఎల్ బోటనీకి అర్హులంటూ మరికొందరిని తిరస్కరించి తుది జాబితాను ప్రకటించింది. ట్రిబ్ తీరుపై బాధిత అభ్యర్థి కోర్టును ఆశ్రయించాడు. వాదనలు విన్న కోర్టు నోటిఫికేషన్ ప్రకారం జేఎల్ బోటనీ పోస్టుకు సంబంధించి యూనివర్సిటీతో సంబంధం లేకుండా మైక్రోబయాలజీ అభ్యర్థులు జేఎల్ బోటనీ పోస్టుకు అర్హులని స్పష్టం చేసింది. సదరు అభ్యర్థిని జేఎల్ బోటనీ పోస్టుకు ఎంపిక చేయాలని ట్రిబ్ అధికారులకు స్పష్టమైన మార్గదర్శకాలతో కోర్టు మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. ఈ తీర్పు అనంతరం ఇదే తరహా అభ్యర్థనతో మరో అభ్యర్థి కోర్టును ఆశ్రయించగా అవే ఉత్తర్వులు వర్తిస్తాయని కోర్టు మరోమారు స్పష్టం చేసింది. వీరే కాదు, మరెందరో అభ్యర్థులు కూడా కోర్టును ఆశ్రయించారు. టీజీడీ, డిఎల్, జేఎల్ పోస్టులకు ఎంపికైన అభ్యర్థులకు సంబంధించి ట్రిబ్ విడుదల చేసిన జాబితా అనేక అనుమానాలకు తావిస్తుంది. ఫీమేల్ జెండర్పై మేల్ క్యాండిడేట్లను ఎంపిక చేయడం వివాదాస్పదమైంది. డిఎల్ ఇంగ్లీష్, జేఎల్ ఫిజిక్స్ పోస్టులకు సంబంధించి ఆ జాబితాలో 2 ఫీమేల్ జెండర్ గా చూపిస్తూ 2 పురుష అభ్యర్థులను ఎంపిక చేసింది. అటు లైబ్రేరియన్ పోస్టులను కూడా అనర్హులకు కట్టబెట్టారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. మొత్తం 434 లైబ్రేరియన్ పోస్టులకు ట్రిబ్ నోటిఫికేషన్ జారీ చేసింది. అందులో 418 పోస్టులకు ఎంపికైన అభ్యర్థుల తుది జాబితాను ప్రకటించింది. లైబ్రేరియన్ పోస్టులకు సంబంధించి నోటిఫికేషన్ నిబంధనల ప్రకారం 2014 తర్వాత ఆచార్య నాగార్జున, అలగప్ప,
ద్రవిడతో పాటు ఇతర రాష్ట్రాల్లోని యూనివర్సిటీల నుంచి లైబ్రరీన్ సైన్స్ కోర్స్ పూర్తి చేసిన అభ్యర్థులు అనర్హులు. అయినప్పటికీ ఆ నోటిఫికేషన్ కు విరుద్ధంగా పలువురిని ఎంపిక చేశారని ఈ అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అలా ఎంపికైన 5గురిని గుర్తించినట్లు చెబుతున్నారు. పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రణాళిక లేకుండా సాగటం, ఒక్కరోజు వ్యవధిలోనే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పూర్తి చేయటం, వారం రోజుల్లోనే నియామక పత్రాలు అందజేయటం కారణంగా అవకతవకలు చోటు చేసుకుంటున్నట్లు అభ్యర్థులు విమర్శిస్తున్నారు. పోస్టుల వారీగా వెలుగులోకి వస్తున్న ఘటనలే అందుకు నిదర్శనమని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల లబ్ధి కోసం ప్రభుత్వం చేసిన ఈ హడావిడితో అభ్యర్థులు నష్టపోతున్నారని వాపోతున్నారు. మొన్నటి వానాకాలం సీజన్ వరకు పచ్చని పంటలతో కలకల్లాడిన రాష్ట్రంలో ప్రస్తుతం ఎండిన పంటలు ఎక్కిరిస్తున్నాయి. ఎంత పంట వేసినా నీళ్లు పారుతాయనే ధీమా నుంచి వేసిన పంటైనా పారుతుందో లేదో అనే దుర్భర పరిస్థితి వచ్చింది. బీఆర్ఎస్ పాలనలో గాడిన పడ్డ వ్యవసాయం కాంగ్రెస్ 3 నెలల పాలనలోనే గాడి తప్పుతుంది. మొత్తంగా రైతులకు మళ్లీ కష్టకాలం మొదలైంది. మునుపటి రోజులు కళ్ళ ముందు కదులుతున్నాయి. ఎండిన పంటలు, అడగంటిన బోల్లు, బావులు, కరెంటు కష్టాలు, పంటలకు మద్దతు ధర ఇక్కట్లు, ఇలా కొన్నేళ్లుగా రైతులకు దూరంగా ఉన్న సమస్యల్ని మళ్లీ ఒక్కసారే ముప్పేట దాడి చేస్తున్నాయి. పంటలు చేతికొచ్చే పరిస్థితి లేక పెట్టుబడి భారమై రైతులు అప్పుల పాలవుతూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. మొన్నటి వరకు పుట్ల కొద్ది వడ్లు పండిన రాష్ట్రంలో ఇప్పుడు పంట చేతికి రావడమే గగనంగా మారింది. ఇప్పటి వరకు సుమారు 51 లక్షల ఎకరాల్లో వరి పంట సాగైంది. ఇందులో అత్యధికంగా ఉమ్మడి నల్గొండలో సుమారు 11 లక్షల ఎకరాల్లో సాగైంది. ఆ తర్వాత ఉమ్మడి కరీంనగర్ జిల్లాల్లో 10 లక్షల ఎకరాల్లో, నిజామాబాద్ లో 8 లక్షల ఎకరాల్లో సాగైంది. కాళేశ్వరంపై కాంగ్రెస్ పార్టీ పగ, సాగునీళ్ల నిర్వహణలో అలసత్వం వ్యవసాయ రంగాన్ని ఒక్కసారిగా అతలకుతలం చేస్తుంది. సాగునీళ్లు లేకపోవడంతో రాష్ట్ర వ్యాప్తంగా వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లుతుంది. 51 లక్షల ఎకరాల్లో వరి సాగైతే సగం పంట సాగునీళ్లు లేక ఎండిపోవటం ఖాయమనే అంచనాలు ఉన్నాయి. గత ఏడాది సమయానికి సుమారు 74 లక్షల ఎకరాల్లో వివిధ పంటల సాగు కాగా ప్రస్తుతం ఇది 66 లక్షల ఎకరాలకే పరిమితమైంది. అంటే గత యాసంగితో పోల్చితే 8 లక్షల ఎకరాల్లో పంటల సాగు తగ్గటం గమనార్హం. ఇందులో వరి సాగే ఏకంగా 6.25 లక్షల ఎకరాల్లో తగ్గింది. ఇప్పటికే ఉమ్మడి నల్గొండ, కరీంనగర్, నిజామాబాద్, మహబూబ్ నగర్, మెదక్ జిల్లాల్లో కాంగ్రెస్ తెచ్చిన కరువు ఛాయలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పంట చేతికొచ్చే పరిస్థితి లేకపోవడంతో కొందరు రైతులు పశువులను వదిలేస్తే మరి చోట్ల ఎండిన వరి పైరుకు నిప్పు పెడుతున్నారు. కొన్ని చోట్ల పొట్టకు వచ్చిన వరి పైరుకు ట్యాంకర్లతో నీళ్లు అందిస్తున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో సాగునీళ్లు, కరెంటు, ఎరువులు, మద్దతు ధర కోసం రైతులు రోడ్డెక్కడం సర్వసాధారణంగా ఉండేది. కానీ తెలంగాణ ఏర్పాటు తర్వాత ఆ పరిస్థితి పూర్తిగా మారిపోయింది. బీఆర్ఎస్ ప్రభుత్వం వ్యవసాయాన్ని గాడిలో పెట్టి రైతుల కష్టాలు తీర్చింది. కానీ 10 ఏళ్ల తర్వాత మళ్లీ మునుపటి రోజులు కళ్ళ ముందు కదులుతున్నాయి. సాగు నీళ్ల కోసం, కరెంటు కోసం, ఎరువుల కోసం, మద్దతు ధర కోసం రైతులు మళ్లీ రోడ్డెక్కుతున్నారు. ఓవైపు యాసంగి సీజన్ పూర్తవుతున్నా ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం రైతు బంధు పూర్తిగా అందలేదు. డిసెంబర్ 9వ తేదీన ప్రారంభించిన యాసంగి పెట్టుబడి సాయం 3 నెలలుగా కొనసాగుతూనే ఉంది. ఇప్పటి వరకు 3 ఎకరాల రైతులకే పెట్టుబడి సాయం జమ చేసినట్లు తెలుస్తుంది. ఇంకా మిగిలిన వారికి ఎప్పుడు జమ చేస్తారో తెలియని పరిస్థితి నెలకొంది. రేవంత్ రెడ్డి వారసత్వ రాజకీయాల గురించి మాట్లాడితే విడ్డూరంగా ఉందన్నారు కేటీఆర్. రేవంత్ రెడ్డి చుట్టూ ఉన్న మంత్రులు ఎవరి పేర్లు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చారని ప్రశ్నించారు. బరాబర్ తాను తన అయ్య కేసీఆర్ పేరు చెప్పుకుని రాజకీయాల్లోకి వచ్చానని కేటీఆర్ తేల్చెప్పారు. 5 సార్లు సిరిసిల్లలో ఎమ్మెల్యేగా గెలిచానన్నారు. రేవంత్ రెడ్డిలాగా ఆంధ్రోళ్ల బూట్లు నాకి
అడ్డదారుల్లో రాలేదని కేటీఆర్ స్పష్టం చేశారు. ఆయనకు పోయినా నన్ను యాద్ చేసుకొని తిడతాడు. నిన్నేరో మీటింగ్ పెట్టాడు హైదరాబాద్లో. నేను నా అయ్య పేరు చెప్పుకొని రాలేదు అన్నాడు. మరి రాహుల్ గాంధీ ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండే? అయ్యావా ఇద్దరు పేర్లు చెప్పుకొని బతకబట్టే. ఎవరిని అంటున్నావు నువ్వు? శ్రీధర్ బాబు లేడా పక్కకు? శ్రీధర్ బాబు ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. దామోదర్ రాజనరసింహ వాళ్ళ పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అయ్య పేరు చెప్పుకొని వచ్చే. పక్కకున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? వాళ్ళ అన్నగాని పేరు చెప్పుకొని వచ్చే. ఇంకో కొద్దిగా పక్కకున్న బట్టి విక్రమార్క ఎవరి పేరు చెప్పుకొని వచ్చిండు? మళ్ళీ అనంతరాములు వాళ్ళ అన్న పేరు చెప్పుకొని వచ్చిండు. సుట్టేమో మొత్తం వాళ్ళని పెట్టుకుంటావు. ఇవాళ నువ్వు వచ్చి మాట్లాడితే గొంగళ్ళ కూర్చొని ఇంటికి ఎరినట్టు అయ్య పేరు చెప్పుకొని రాలే. ఎస్, మా అయ్య పేరు కేసీఆర్. బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన బిడ్డ, బరాబర్ వచ్చిన ఉద్యమంలో వచ్చిన నేను. నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి వాళ్ళ సంచులు మోసి దొంగ పనులు చేసి రాలే నేను రాజకీయాల్లో. బరాబర్ వచ్చిన 5 సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన. ఒకసారి కాదు 5 సార్లు ఎమ్మెల్యేకి గెలిచిన. నీ లెక్క రాంగ్ రూట్లో రాలే. నీ లెక్క ఆంధ్రోళ్ళ బూట్లు నాకి సంచులు మోసి సౌట పనులు చేసి ఒక పాటలకి జంపులు కొట్టి దిక్కుమాల పనులు చేసి రాలే నేను. ఎస్, మా అయ్య ఉద్యమ నాయకుడు, తెలంగాణ బాపు కేసీఆర్. బరాబర్ వచ్చినాం ఒకసారి గెలిచినా సిరిసిల్ల. నిజంగా నేను శాతగానం అయితే సిరిసిల్ల మళ్ళీ గెలిపిస్తారా? 5 సార్లు గెలిపించింది. నేను అందుకే అంటున్నా, మొన్న ప్రశాంత్ రెడ్డి అన్నట్టు ఈ మొగోడు సవాలు విసిరబట్టే. ఏమని? ఒక్క సీట్ అన్న గెలిపించి చూపెట్టన్నాడు. నేను అందుకే నాకు మండి ఒకటే అన్నా, ఒక్క సీట్ ఏంద్రాబాయ్, నీ ఒక్క సీట్లోనే కొట్లాడదంపా. నేను సిరిసిల్లకు రాజీనామా పెడతా, నువ్వు కొడంగల్ రాజీనామా పెట్టు, దమ్ముంటే మొగోడు అవుతారా మల్కాజ్గిరిలో చూసుకుందామన్న. ఇప్పటిదాకా సడి లేదు, సప్పుడు లేదు. అందుకే నేను అంటున్నా, రేవంత్ రెడ్డి గారు ఈ కారు కూతలు, రోత మాటలు, పెడ బొబ్బలు, గొంతు దించుకునుడు, మెడల పేగులేసుకునుడు, ఈ దిక్కుమాల డైలాగు లాగుల తొండలిడిచిపెట్టుడు, దిక్కుమాల డైలాగులు బంద్ చేయి. ముఖ్యమంత్రి లెక్కుండు, పొంకనాల పోతిరెడ్డి లెక్క ఊళ్ళలో తిరిగే బుడ్రకాన్ లెక్క మాట్లాడకు, చిల్లర మాటలు మాట్లాడకు. ఇప్పుడైనా ముఖ్యమంత్రిలాగా వ్యవహారం చేయి. మగాడివైతే మా ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు నెలకు 2,500 ఇస్తాను, ఇచ్చి చూపెట్టు అని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మగాడివైతే 500 బోనస్ ఇస్తాను క్వింటల్కు ఈ ఎండాకాలం యాసంగి పంట నుంచే ఇచ్చి చూపెట్టమని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నా. మగానివైతే 2 లక్షల రుణమాఫీ అన్నావు కదా, చేసి చూపెట్టు. ఎలక్షన్ కోడ్ రాకముందే మగోనివైతే ఆ పని చేయి. ఇదేది శాత కాదు. తెల్లారు లేస్తే కేసీఆర్ని తిట్టాలి. ముఖ్యమంత్రి స్థాయి దిగజార్చి రేవంత్ రెడ్డి అడ్డుగోలుగా మాట్లాడుతున్నారని కేటీఆర్ ఫైర్ అయ్యారు. లంకె బిందెల కోసం వచ్చామని ఒక సీఎం స్థాయి వ్యక్తి మాట్లాడతాడని ప్రశ్నించారు. లంకె బిందెల కోసం అర్ధరాత్రి తిరిగేది దొంగలని చురకలంటించారు. అసలు రేవంత్ రెడ్డి ఒక ముఖ్యమంత్రిలా ఉన్నాడా అని కేటీఆర్ నిలదీశారు. పోతిరెడ్డి ఈయన మాటలు, ఈయన డైలాగులు, ఈయన అరుపులు, బొబ్బలు మీరు అన్ని చూస్తాను. ఏం మాటలేవి నాకు అర్థం కాదు. ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడతారు ఎవడన్నా? ఈయన పోయిండు సెక్రటేరియట్, మనం కట్టిన సెక్రటేరియట్లో పోయి కూర్చున్నాడు. కూర్చొని ఏమంటాడు? కేసీఆర్ ఏం కట్టలే అంటాడు. కేసీఆర్ ఏం కట్టనే లేదట హైదరాబాద్లో. మనం కట్టిన సెక్రటేరియట్లా మా ప్రశాంత్ అన్న పాపం రోజుకు 10 గంటలు అక్కడనే ఉండి కట్టించిన సెక్రటేరియట్లా ఆడ కూర్చొని మనం మాట్లాడతాడు. ఇగో నేను ఇక్కడ లంకె బిందెలు ఉంటాయనుకొని వచ్చినా, ఇక్కడ ఓన్లీ ఖాళీ కుండలే ఉన్నాయి, ఏం చేయాలని అని ఈలుతుండు. అందుకే నేను ఒకటి అడుగుతాను మిమ్మల్ని కామారెడ్డిలో, లంకె బిందెల కోసం గడ్డపారలు పట్టుకొని, తటపారలు పట్టుకొని, నెత్తి మీద దుప్పటి కప్పుకొని, రాత్రి పూట పాడుబడ్డ గడిలల్లా, పాడుబడ్డ గుడిలల్లా ఎవడు తిరుగుతాడే? పక్షి దొంగలు తిరుగుతారు. ఒక ముఖ్యమంత్రి స్థాయిలో మాట్లాడాలి నా లంకె బిందెల గురించి? నిన్నగాక మొన్న మహబూబ్ నగర్లో మాట్లాడి ఇంకా గమ్మత్ అనిపించింది నాకు. ఎవరన్నా పిచ్చి పిచ్చి చేస్తే మీ పేగులు తెంపి మెడలు వేసుకుంటా అంటాడు. పేగులు తెంపి మెడలు వేసుకుంటావు ఏంటి? నువ్వు బోటి కొట్టిడు నువ్వా? పేగులు తెంపి మెడలు వేసుకుంటా ఆడేవడనా? ఎవడన్నా ముఖ్యమంత్రి మాట్లాడే మాటనా? జేబులనే కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా అంటుడు. నాకు తెలియక అడుగుతా, అమ్మతో నాకు తెలియదు. జేబుల కత్తెర పెట్టుకొని ఎవడు తిరుగుతాడే? జేబు దొంగలు తిరుగుతాడు. జేబుల కత్తెర పెట్టుకొని ముఖ్యమంత్రి తిరుగుతాడు ఎవడన్నా? తప్పని అటో ఇటో కూర్చుకుంటే కష్టమవుతుంది మళ్ళీ, అది కూడా తెలుసు మీకు. నేనేమంటున్నా, జేబుల కత్తెర పెట్టుకొని తిరుగుతున్నా. అసలు ఒక ముఖ్యమంత్రి లెక్కున్నదా ఆయన మాటలు? లాగుల తొండలు ఇడిచిపెడతా అంటాడు. లాగుల తొండలు ఇడిచిపెడతారా? అవులా ఏమన్నా బుద్ధిజ్ఞానం ఉందా? ముఖ్యమంత్రి లెక్క మాట్లాడు. కేసీఆర్ను పట్టుకొని నోటికొచ్చిన బూతులు తిడతాడు. రేవంత్ రెడ్డి, పొంకనాల పోతిరెడ్డి, నీకు ఒక్కటే చెప్తున్నా, నేను నరికింది మస్తుగా నరికినావు. బస్సు ఫ్రీ అన్నావు, బంగారం ఫ్రీ అన్నావు, 2 లక్షల రుణమాఫీ అన్నావు. కేసీఆర్ 10,000 ఎత్తాడు, నేను 15,000 ఎత్తా అన్నావు. మా ఆడబిడ్డలకు 1,67,00,000 మంది ఆడబిడ్డలకు
నెలకు 2,500 ఇస్తా అన్నావు. ఇంకా చాలా చెప్పిండు కథలు. మా ముసలోళ్ళందరికీ ఇద్దరికి ఇస్తా, 4,000 ఇస్తా అన్నావు. దమ్ముంటే మొగాడివైతే గా పని చేసి చూపెట్టమని చెప్పి రేవంత్ రెడ్డి గారిని నేను సవాల్ చేస్తా ఉన్నా. మాట్లాడితే మొగోడు అయితే సీట్లు గెలువంటాడు. అంటే గెలిస్తే మొగోడు, ఓడిపోతే మొగోడు కాదా? ఇది ఎక్కడ నీతి నాకు అర్థం కాదు. మీరు ఈయన ఓడిపోలేదా? రేవంత్ రెడ్డి, రాహుల్ గాంధీ ఓడిపోలేదా? కాంగ్రెస్ పార్టీ ఓడిపోలేదు? సావు దెబ్బ తినలేదా దేశమంతా? ఇవి బులెటిన్ అప్డేట్స్. స్టే ట్యూన్.